హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. సో, ఈ వ్లాగ్ అనేది మొన్న సండే రోజు షూట్ చేసిందయితే షేర్ చేస్తున్నానండి. సో, ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ టైం 1:30 అయితే అవుతుంది. సో, ఇంక ఇప్పుడైతే మేము సంక్రాంతికి నాకు, మా పాపకి బట్టలు తీసుకుందాం అని చెప్పి ఇంకా షాపింగ్‌కి బయలుదేరాము. సో, ఈరోజు సండే కాబట్టి ఇంకా మంచిగా ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై అదంతా కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుని అయిన వెంటనే భోజనం అదంతా కూడా చేసేసి ఇంక రెడీ అయిపోయామనమాట. సో, ఈరోజైతే ఇంకా నేను హెడ్ బాత్ అదంతా కూడా చేశాను. ఇంకా తలదంతా కూడా కొంచెం ఇంకా ఆరాలండి. సో, ఇంకా అందు గురించని చెప్పి ప్లక్కర్ అదంతా కూడా పెట్టేసుకున్నాము. సో, బయట ఎండదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది. సో, ఇంకా భోంచేసి బయలుదేరితేనే కొంచెం లేట్ అయినా సరే ఆహ్, ష్ షాపింగ్ అదంతా కూడా ఆరాంగా చేసుకోవచ్చు అని జెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సో, ఇంకిక్కడైతే నయనికకి టిట్ బిట్ అని చెప్పి చిన్న చిన్న బిళ్ళలుంటాయి చూడండి. ఆ బిళ్ళలు అది ఒకటి చేతిలో పెట్టుకున్నది. సో, అదంట టాబ్లెట్ అంట. సో, టాబ్లెట్ పెద్దవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటాను చూడు మమ్మీ అని చెప్పేసంటే, సరే అని చెప్పి మీకు చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను. సో, నయనికకి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఏదన్నా వచ్చినా సరే ఇంకా టాబ్లెట్ ఫార్మ్‌లోకయితే రాలేదు. జస్ట్ ఇంకా టానిక్స్, సిరప్స్ ఇలాంటివి లిక్విడ్ ఫార్మ్‌లోనే ఉంటాయన్నమాట. సో, అది టాబ్లెట్ లాగా వేసుకుంటుంటే ఇంకా షూట్ చేశాను. సో, ఇంకా అందరూ కూడా మంచిగా లంచ్ అదంతా కూడా చేస్తూ ఉండుంటారు. సో, ఈరోజైతే కొంచెం మార్నింగ్ నేను లెగిసి కొన్ని కొన్ని పనులుంటే ఆ పనులవన్నీ కూడా చేసుకొని యాజ్ యూజువల్‌గా వాకింగ్ అదంతా కూడా వెళ్ళొచ్చేసామండి. అండ్ మా హస్బెండ్‌కి బట్టలు తీసుకోమా అని చెప్పి అనుకోవద్దు. ఆల్రెడీ నాచారంలో కొత్తగా పెట్టిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అదంతా కూడా ఓపెన్ చేసినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసి చూపించాను కదా! అప్పుడైతే కొన్ని బట్టలవన్నీ కూడా పొంగల్ గురించని చెప్పి తీసుకున్నారు. సో, ఇంకా దాంతో పాటు ఇంకొక 2, 3 టీ షర్ట్‌లు ఏమన్నా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారనమాట మాతో పాటుని. అండ్ ఇప్పుడైతే మా జర్నీ అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నామంటే మల్కాజ్‌గిరి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్. అక్కడ ఏంటి అంటే కొన్ని పర్టిక్యులర్ ఒక మాల్ అంటే మాల్ కాదు. ఒక పెద్ద మనకి గేటెడ్ కమ్యూనిటీ దాంట్లోనే మనకి ఇలాంటి కమర్షియల్ స్పేస్‌లో ఇలా ట్రెండ్స్, జూడియో ఇలాంటి వెస్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, అక్కడ చూద్దాం అని చెప్పేసి మల్కాజ్‌గిరి వెళ్దాం అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. బట్ అక్కడేంటంటే లిమిటెడ్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ అక్కడెందుకులే మనం రెగ్యులర్‌గా వెళ్ళేది యేసరావు నగరే వెళ్దాము. అక్కడైతే మనకి చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ వరకు అన్నీ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా! సో, ఎలాగో ఇప్పుడు మన ఫెస్టివల్ టైమ్స్ కాబట్టి ప్రతి షాప్‌లో కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ఉంటాయి. చూద్దాము అని చెప్పేసి ఇక్కడ యేసరావు నగరే ఇంకా రెగ్యులర్‌గా వచ్చే ప్లేస్‌కే వస్తున్నామనమాట. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ గాబట్టి అందులో సండే గాబట్టి రోడ్లవన్నీ కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నాయండి. సో, ఫస్ట్ మేమైతే అన్‌లిమిటెడ్‌కయితే వచ్చాము. ఇదైతే యేసరావు నగర్‌లో అయితే ఉంటుంది. సో, ఇంకా ఎళ్తూ ఉంటేనే అన్‌లిమిటెడ్‌లో ఫ్లాట్ 50% ఆఫర్ అదంతా కూడా పెట్టారు. అన్‌లిమిటెడ్‌లో ఏంటంటే ఒక్కొక్కసారి 6,000 షాప్ చేస్తే అందులో 50% 3,000 బిల్ కడితే సరిపోతుంది అని చెప్పేసి అలాంటి ఆఫర్స్ ఉంటాయి. 12,000 షాపింగ్ చేస్తే 6,000 కట్టొచ్చు అన్నట్టుంటాయన్నమాట. ఇప్పుడైతే రెడ్ అలర్ట్ సేల్ అయితే జరుగుతూ ఉన్నదండి. ఫ్లాట్ 50%. సో, చాలా ఐటెమ్స్ మీద అయితే ఫ్లాట్ 50% ఆఫర్ అదంతా కూడా పెట్టయితే ఉన్నారు. సో, ఇంక నేనైతే గ్రౌండ్ ఫ్లోర్‌లో కొంచెం లేడీస్‌కి సంబంధించిన కుర్తీస్ అవన్నీ కూడా ఉంటే చూస్తూ ఉన్నాను. అండ్ దాని తర్వాత అక్కడ కొంచెం నాకు పెద్దగా కలెక్షన్ అదంతా కూడా నచ్చలేదు. సరే ఇంక ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్‌లోకయితే వచ్చాను. సో, మనకి డ్రెసెస్ కలెక్షన్ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నది గానీ, బట్ నాకు ఇంకా అంత మంచిగా అయితే ఏమీ అనిపించలేదు. బట్ చాలా మటుకు అయితే ఫ్లాట్ 50% ఆఫర్ అదంతా కూడా పెట్టయితే ఉన్నారండి. ఫ్లాట్ 50% ఆఫర్ అయితే పెట్టున్నారు గానీ, ఎంత 50% ఆఫర్ అయినా సరే దానికి ప్రైస్ అదంతా కూడా కొంచెం ముందు ఎక్కువే వేసి తగ్గించినట్టయితే అనిపిస్తూ ఉన్నది. అండ్ ఈ డ్రెస్ అయితే చూసాను. ఈ డ్రెస్ అయితే కొంచెం మంచిగా క్రీమ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే వచ్చిందనమాట. నెక్ పార్ట్‌కొచ్చేటప్పటికల్లా ఇంకా
సెల్ఫ్ మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అదంతా కూడా నెక్ పార్ట్‌లో అయితే డిజైన్ చేసైతే ఉన్నారు. ఈ టాప్ అయితే ఆఫర్ లేదండి. ₹650 అనమాట. బానే ఉందని చెప్పి అదైతే పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా డైలీ వేర్‌కి కొన్ని టాప్స్ అవన్నీ కూడా సైడ్ పెడుతూ ఉంటారు గదా! సో, ఒక 2 కొంటే 200 తగ్గింపు, అలాగే 2 కొంటే 150 తగ్గింపు అలా అయితే ఉన్నాయన్నమాట. అందులో కూడా ఏమన్నా మంచివుంటే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం గానీ, బట్ వేసుకొని చూసాను. ఫిట్టింగ్ అదంతా కూడా నాకు పర్ఫెక్ట్‌గా అయితే అనిపించలేదన్నమాట. సో, ఇక్కడైతే చాలా చాలా కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని సూట్ అయినవేంటంటే సైజెస్ అవన్నీ కూడా అవైలబుల్‌గా అయితే లేవన్నమాట. సో, ఇక్కడ అన్నీ కూడా డైలీ వేర్ కుర్తీస్ అలాంటివి గూడా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా చూసుకుంటూ ఉన్నాను. ఎక్కువగా ఏంటంటే నాకు బాడీ అదంతా కూడా సెట్ అయ్యేది గానీ కొంచెం హ్యాండ్స్ కొంచెం ఆ నెక్ పార్ట్ దగ్గర కొంచెం ప్రాపర్‌గా అయితే సెట్ అయ్యేది లేదనమాట. సో, అందు గురించని చెప్పి ఇంకా రెగ్యులర్ టాప్స్ అవన్నీ కూడా చూసాను గానీ ఏమి తీసుకోలేదు. ఈ టాప్ ఫస్ట్ చూసానన్నాను కదా! ఈ టాప్ అయితే నాకు బా నచ్చేసిందండి. సో, ఇందులో అయితే సైజెస్ లేవన్నమాట. నా సైజు అలాగే ఎక్సెల్ సైజ్ అయితే ఉన్నది. సో, నాదైతే ఎల్ సైజ్ అండి. కొన్ని కొన్నయితే ఎమ్ కూడా సరిపోతూ ఉన్నాయి. బట్ ఇదేంటంటే కాటన్ అనమాట. సో, అందు గురించని చెప్పి షింక్ అవుతది గదా! అని ఇంకా నేను ఎల్ అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత అన్‌లిమిటెడ్‌లో అయితే చూసాం గానీ నాకు, నయనికకి ఇంకా పెద్దగా అయితే సెట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత మేమైతే చెన్నై షాపింగ్ మాల్‌కయితే వచ్చామండి. సో, నయనికకి ఏమన్నా సరే ఫ్రాక్స్ ఏమన్నా సూట్ అవుతాయా అని చెప్పేసి. సో, ఇంకా ముందంతా కూడా ఫస్ట్ ఫ్లోర్‌లో చీరలవన్నీ కూడా ఉంటాయి. ఫ్యాన్సీవి అలాగే డైలీ వేర్ శారీస్ అవన్నీ కూడాని. సో, అక్కడ కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి గానీ, సో, ఇంకా చీరల సెక్షన్ దగ్గరికైతే వెళ్ళలేదు. ఇంకా దాని తర్వాత కిడ్స్ వేర్ అలాగే లేడీస్‌కి సంబంధించిన కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఒక ఫ్లోర్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాము. సో, అక్కడ 9కయితే ఒక 2 ఫ్రాక్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేశానండి. సో, కాస్ట్ అవన్నీ కూడా 2 పీసెస్ మనకి ఇంత ప్రైస్ అన్నట్టు. అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఒక 2 డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను నైన్‌కాకి. నేను ఒక టాప్ అన్‌లిమిటెడ్‌లో తీసుకున్నాను. అండ్ చెన్నై షాపింగ్ మాల్‌లో నైన్‌కాకి ఒక 2 ఫ్రాక్స్ అయితే సెట్ అయినియి. సరే ఇంకా చూద్దాము అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాం. ఇంకా వేరే వేరే షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా! అని చెప్పి. ఈరోజు మీరు చెప్తే నమ్మరు గానీ ఆఫ్టర్‌నూన్ 1:30కి బయలుదేరిన వాళ్ళమి ఇంటికొచ్చేటప్పటికి 7 అయితే అయిపోయిందండి. దగ్గర దగ్గర 5 అవర్స్ పైనే ఇంక మేము షాపింగ్ అదంతా కూడా చేశాము. అండ్ ఇంక దాని తర్వాత ఇంక అలా వెళ్తూ ఉంటే ట్రెండ్స్ అయితే వస్తూ ఉంటుంది. ట్రెండ్స్ ఆపోజిట్‌లోనే ప్యాంట్లూన్స్ కూడా ఉంటుందండి. సో, ముందు ట్రెండ్స్‌లోకి వెళ్ళి ట్రెండ్స్‌లో కలెక్షన్ చూద్దాము అని చెప్పేసి నైనికాకి వచ్చాము. ఎప్పుడు ట్రెండ్స్‌కొచ్చినా సరే యశ్‌రామ్ నగర్‌లో అస్సల కలెక్షనే ఉండదండి. ఏజ్ గ్రూప్ 2-8 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలందరికీ కూడా ఒక సెక్షన్ దగ్గర బట్టలవన్నీ కూడా పెడుతూ ఉంటారు. బట్ అక్కడ ఎప్పుడు 8 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలకి ఆ సైజ్‌లే ఉండవు. ఎప్పుడు చిన్న చిన్న పిల్లల సైజ్‌లే పెడుతూ ఉంటారు. లేదు అనుకుంటే 9-12 ఇయర్స్, 9-15 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్‌లో బట్టలవన్నీ కొంటా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నయనకకి పెద్దవయిపోతూ ఉంటాయి కదా! మొత్తానికేవో చూసాను గానీ, అవన్నీ కూడా ఇంకా నయనకకి పెద్ద సైజ్ బట్టలు, అయితే చిన్న సైజ్ బట్టలనమాట. సో, ఇంక అలా చూస్తూ ఉంటే ఇక్కడ నయనకకి ఈ మధ్యన వెస్టర్న్ అవుట్‌ఫిట్స్ అవన్నీ కూడా బాగా నచ్చుతూ ఉన్నాయి. సో, ఇది పెద్ద సైజు ఫ్రాక్ ఏదో నచ్చేసిందంట. అది నా సైజ్ నయని నీది కాదు అని చెప్పేసి అన్నాను. అండ్ ఈ ఫ్రాక్ టైప్ మోడల్ అదంతా కూడా జస్ట్ ట్రై చేద్దామని ట్రై చేశాను గానీ, బాగా లూజ్‌గా ఉంది. అంత కంఫర్టబుల్‌గా అయితే నేను ఫీల్ అవ్వలేదు. సో, ఇంక తీసుకోలేదు. అండ్ దాని తర్వాత ఇంకా ప్యాంట్లూన్స్‌కి కూడా వెళ్ళానండి. ప్యాంట్లూన్స్‌లో కూడా ఇంకా నాకు నచ్చలేదు. సో, ఇంక దాని తర్వాత ఇంకా కాటన్ ఇక్కడ ఇదేంటి అంటే యశ్‌రామ్ నగర్‌లోనే క్లాసిల్ ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంటుందండి. దాని పక్కనే ఈ షాప్ అనమాట. సో, ఇంకా యాక్చువల్లీ షాపింగ్ చేసి చేసి ఇంక ఎక్కే షాపు, దిగే షాపు ఇంకా చేసేటప్పటికల్లా అలిసిపోయాము. సో, ఇంకా ఇక్కడ యశ్‌రామ్ నగర్ వస్తే మా హస్బెండ్‌కి క్లాసిక్ దగ్గర ఐస్ క్రీమ్ అయితే ఇష్టంగా అయితే తింటూ ఉంటారనమాట. కాస్ట్ కూడా రీజనబుల్‌గా అయితే ఉంటాయి. సో, ఇంక అక్కడ వెళ్లి ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పేసి వచ్చేటప్పటికల్లా ఆ షాప్ అదంతా కూడా రెనోవేషన్ జరుగుతూ ఉన్నది. సో, రెనోవేషన్ జరుగుతుందా అని చెప్పేసి అనుకుని ఇటువైపు పక్కకే చూసేటప్పటికల్లా ఈ షాప్ నాకు కనిపించింది. నాకైతే బట్టలవన్నీ కూడా ఎక్కడా సెట్ అవ్వలేదండి. సరే ఈ చిన్న షాపే కదా! ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఈ షాప్ లోపలికైతే దూరాను. అప్పటికి నేనొచ్చినప్పటికైతే ఎవ్వరు లేరు.
షాప్ బయట మ్యానిక్విన్స్ ఉంటాయి కదండీ బొమ్మలు. ఆ బొమ్మలకేసిన డ్రెసెస్ అవన్నీ కూడా బావున్నాయి. సరే అని చెప్పి లోపలికైతే వచ్చి అన్నీ చూసాననమాట. నాకైతే ఇక్కడ షాప్‌లో ఇంకా డ్రెసెస్ అవన్నీ కూడా బా నచ్చినియి. సరే ఇంకా షాప్ కూడా మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి షాప్ బయట ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది అదంతా కూడా ఇంకా షూట్ చేశాను. సో, షాప్ అడ్రెస్, గూగుల్ మ్యాప్ లింక్ అదంతా కూడా మీకు కావాలంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి లింక్. ఒకసారి చూడండి. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది కదా! ఇక్కడ నియర్ బై ఉండేవాళ్ళైతే కొనుక్కోవచ్చు. ఇక్కడైతే చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. 3 పీసెస్ సెట్, సింగిల్ కుర్తీస్, లెగ్గిన్స్ మొత్తం లేడీస్‌కి సంబంధించిన ఐటెమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలకైతే ఏమీ లేవండి. ఓన్లీ ఇంకా లేడీస్‌వన్నమాట. నైటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇన్నర్ వేర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చున్నీస్ అవన్నీ కూడాని. మొత్తానికైతే షాపింగ్ అదంతా కూడా ఇంకా నాదంతా కూడా మాక్సిమం ఇక్కడే చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత 9కి 2 ఫ్రాక్స్ తీసుకున్నాను గదా! ఇంకా ముందు వెళ్దామని చెప్పి మాంగళ్యాకైతే వెళ్ళాను. మాంగళ్యాలో ఒక వెస్టర్న్ అవుట్‌ఫిట్ 9కయితే తీసుకున్నానండి. అండ్ దాని తర్వాత మ్యాక్స్‌కి కూడా వెళ్ళి కొన్ని 9కకి లెగ్గిన్స్ లాంటివి అలాంటివన్నీ కూడా తీసుకున్నాను. మొత్తానికి అయితే ఇంక మధ్యాహ్నం స్టార్ట్ చేసిన మా షాపింగ్ అనేది ఇంక చూస్తున్నారు కదా! చీకటైతే అయిపోయింది. ఇప్పుడైతే 7:15 ఆ టైం అయితే అవుతుందండి. సో, ఇంకా అదనమాట. సో, షాపింగ్ అదంతా కూడా చేసేసి ఇంకా ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి. మొత్తానికి నా పండగల షాపింగ్ అలాగే నైనిక పండగ షాపింగ్ బట్టలు అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికల్లా 7:00 అయితే అయ్యిందండి. దగ్గర దగ్గర 5 అవర్స్ అయితే కంప్లీట్గా షాపింగ్ అనమాట. సో ఎక్కే షాపు, దిగే షాపు, ఎక్కే షాపు, దిగే షాపు. ఫస్ట్లో అయితే నాకు సరిగ్గా బట్టలు అవన్నీ కూడా సెట్ అవ్వలేదు, కానీ ఒక షాప్ చూపించాను కదా, ఆ షాప్లో అయితే ఆల్మోస్ట్ ఇంకా నేను అన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి కాబట్టి నాకు నచ్చిన కలెక్షన్ అదంతా కూడా తీసేసుకున్నాను. అండ్ డైలీ వేర్కి అలాగే ఫెస్టివల్కి అన్నీ అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇంక దాని తర్వాత ఇంక 9కకి ఆల్రెడీ అప్పటికే ఒక 2 ఫ్రాక్స్ అవన్నీ కూడా షాపింగ్ అదంతా కూడా చేసేసాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మాంగళ్యాకి వెళ్ళి మాంగళ్యాలో కూడా ఇంకా ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ అవుట్ఫిట్ అయితే చాలా చాలా బాగా నచ్చేసింది 9కకి. సో ఇంకా అదనమాట. సో ఏం తీసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో అదనమాట. సో మీ పండగ షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందా? సో మొత్తానికి ఈసారి పండగ షాపింగ్ అదంతా కూడా నేను లేట్గానే స్టార్ట్ చేశానండి. సో ఇంకా రెడీమేడే కదా అని చెప్పేసి ఇంకా లేట్గానే స్టార్ట్ చేశాను. కలెక్షన్ అదంతా కూడా నేను వెళ్ళిన షాప్స్లో అయితే అంత ఎక్కువగా అయితే లేదు. బట్ నేను లాస్ట్లో వెళ్ళిన ఒక షాప్ చూపించాను కదా, ఆ షాప్లో అయితే నాకు సంబంధించిన కలెక్షన్ అదంతా కూడా బాగా నచ్చిందనమాట. సో అది మొత్తానికి ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా. సో 9క ఏదో స్టోరీ బుక్ ఇమ్మని అడిగింది. స్టోరీ బుక్ అదంతా కూడా ఇంకా తీసుకున్నాను. కొంచెం ఫేస్ అదంతా కూడా వాష్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అదంతా కూడా పెట్టేయాలన్నమాట. అండ్ ఈరోజు సండే కాబట్టి నేనైతే బగారా రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. అండ్ దాంతోపాటు చికెన్ సెమీ గ్రేవీ కిందన ఫ్రైలా అయితే చేశాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్ళిపోవడం మూలన ఎంతసేపు కొంచెం నాకు ఆకలి లేకుండా అయితే ఉన్నది, లేదంటే ఆకలి నకనకలాడుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు 9కి హాలిడే కాబట్టి సో ఈరోజు అయితే మొత్తానికి మా పండగ షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అదనమాట. సో ఆల్రెడీ మా హస్బెండ్ షాపింగ్ అదంతా కూడా ముందే ఇంకా చేసేసారు. ఇక్కడ నాచారంలో మనకి హైపర్ మార్కెట్ అదంతా కూడా ఓపెన్ చేస్తారని చెప్పి నేను వీడియో షేర్ చేశాను కదా. సో అక్కడైతే తీసుకున్నారు ఆయన. ఒకవేళ తీసుకుంటే షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఏమన్నా తీసుకుంటాను అని చెప్పేసి అన్నారనమాట. అది కూడా రెడీమేడే కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 9కకి ఫుడ్ అదంతా కూడా పెట్టేయాలి. సో అది. సో ఈరోజు సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకున్నా అసలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.
సో, మొత్తానికైతే ఈసారి హైదరాబాద్ ఏసరావు నగర్‌లో మా సంక్రాంతి ఫెస్టివల్ కోసం షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా సంక్రాంతికి మేము కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే షాపింగ్ అదంతా కూడా చేసాం. అప్పుడు కూడా వ్లాగ్ అదంతా కూడా అప్‌లోడ్ చేశాను. మన ఛానెల్‌లో షాపింగ్ వ్లాగ్స్ అవన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తారు కాబట్టి, ఈ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా అయితే మిస్ కాకుండా షేర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతది కదా అని చెప్పేసి. సో, మొత్తానికైతే ఈసారి 5 గంటలు టైం అయితే పట్టింది. దగ్గర దగ్గర ఒక 7 షాప్స్ పైనే మేము తిరిగామనమాట. సో, ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.